పాటు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. దయాకర్ గారు చెప్పండి, అంటే ఈ రోజు జమ్మూ కాశ్మీర్ ఇష్యూ కావచ్చు, దేశవ్యాప్తంగా అంటే చాలా మంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మీరు ట్రోల్స్ కావడం అనేది జరుగుతుంది. పాకిస్తాన్ అప్పట్లో మేము ప్రేమిస్తాం అది ఇది అని చెప్పేసి అది ట్రోల్స్ చేస్తున్నారు. అంటే ఉగ్రదాడిని ఏ విధంగా చూస్తున్నారు, ఆ ట్రోల్స్ ఏ విధంగా చూస్తున్నారు? ఉగ్రదాడి చాలా హేనీయం. ఈ సందర్భంలో మనం ప్రధానమంత్రి గారికి మద్దతుగా దన్నుగా ఉండాల్సిన సందర్భం. ప్రధానమంత్రి అంటే బీజేపీ ప్రధానమంత్రి కాదు, మనందరి ప్రధానమంత్రి. ఆయన కానీ అమిత్ షా గారు కానీ ఇప్పుడు తీసుకుంటున్న చర్యల విషయంలో చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో మనం రాజకీయాలను పక్కన పెట్టాలి. కొంతమంది దరిద్రులు, ఇప్పుడు మీరు అన్న లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం పని ఉండదు, పైసలు ఇస్తే పని చేస్తారు వాళ్ళు. కొంతమంది వాళ్ళు చేసే ట్రోల్స్ మనం పట్టించుకోవద్దు. జాతి సమగ్రత విఘాతం కలిగించి ఏ చర్యను కూడా ఈ సందర్భంగా మనం వాటిని పుష్ చేయొద్దు. కాబట్టి సర్జికల్ స్ట్రైక్ లాంటిది అవసరం అంటారా ఇలాంటి సిచ్యువేషన్? సర్జికల్ స్ట్రైకా, లేకపోతే అవసరమైతే శత్రువుని ఏ విధంగా ఎదుర్కోవాలనే ప్లాన్ లో మీరు ఎంతకైనా ముందుకు పోండి అని మోడీ గారికి మనం మద్దతు చెప్పాల్సిన సందర్భం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ. ఎందుకంటే మన ప్రజలకే భద్రత లేనప్పుడు దేన్ని కూడా సహించాల్సిన సందర్భం కాదు. అండ్ ఇక్కడ మతం ఆధారంగా చంపారు అని చెప్పేసి ప్రధానంగా నిజంగా టెర్రరిస్ట్ ఆ విధంగా చేస్తారు. ఇప్పుడు కొంతమంది కొన్ని రకాల, ఇప్పుడు విధ్వంసకారులకు కులం మతం ప్రాంతం ఉండదు. మనిషి ఎవరైనా మనిషే కదా. ఇంకోటి, మన మీద దాడి మతం ఆధారంగా చేసినా ప్రాంతం ఆధారంగా చేసినా దాన్ని సహించకూడదు. కాబట్టి ఈ సందర్భం కంప్లీట్ గా ప్రభుత్వం చేసే ప్రతి చర్య కూడా చాలా కీన్ గా అబ్జర్వ్ చేసినాకనే చేస్తుంటారు. కాబట్టి మనమంతా కూడా మద్దతుగా ఉండాలనేది నా విజ్ఞప్తి. దయాకర్ గారు మరో రేవంత్ రెడ్డి అవ్వగలుగుతాడా? అంటే అదే స్పీచ్ కావచ్చు, అదే దూకుడు కావచ్చు, అండ్ మొన్న కాంప్లిమెంట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఎమ్మెల్సీ అయినాక కూడా మీరు మోదీ అమిత్ షాని విమర్శించిన తీరు కూడా అంటే రేవంత్ రెడ్డికి అద్దంకి దయాకర్కి తేడా లేదు అని చెప్పేసి. ఏం కాదు, రేవంత్ అన్న లక్కీయెస్ట్ పర్సనాలిటీ నా దృష్టిలో. సో లక్కీయెస్ట్ అండ్ ఆల్సో ఆయన ఇండస్ట్రియస్. సో నేను కూడా రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినందుకు నేను కూడా ముఖ్యమంత్రి అయినంత ఫీల్ అవుతుంటే, ఎందుకంటే సేమ్ మైండ్ ఉన్న వాళ్ళం కదా. ఆయనకు అది ఆయన పనితనము, ఆయన చాకచక్యము, ఆయన వ్యూహ రచన శైలి ఆయనను మన ప్రధానమైన భూమికకు తీసుకొచ్చింది. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తీసుకొచ్చి ఆ ప్రభుత్వంలో నాకు కూడా అవకాశం కల్పించారు. మేము కూడా మరో రేవంత్ రెడ్డి గారు అక్కర్లేదు, రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేసే సార్లు రేవంత్ రెడ్డి లాగా ఊహించుకోరుకోవచ్చు, మంచిగా మేము కూడా ఈ పని చేస్తున్నట్టుగా అనుకోవచ్చు. కాబట్టి దట్స్, అంటే నా దృష్టిలో ఒక యువకుడు తర్వాత సమాజం పట్ల కమిట్మెంట్ ఉండి, తర్వాత సిమిలర్ గా ఆయనలో ఉన్నది ఏంటంటే ప్రజల్ని ఎక్కువ గమనిస్తుంటాడు, ప్రజా కోణాన్ని. దానివల్ల ఇంకా మనకు సమస్య రాదంటే మిగతా విమర్శలు కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే విమర్శల నుంచే ఆయన కార్యాచరణ ఉంటది. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. కాబట్టి రేవంత్ గారిని గుడ్డిగా అనుసరించిన చాలు. అండ్ రేవంత్ రెడ్డి గారు మొన్న సభలో సిఎల్పి సమావేశంలో కూడా దయాకర్ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తర్వాత నీలం మధు సమయంలో కూడా అద్దంకి దయాకర్కి మీరు ఊహించినటువంటి పదవి వస్తుందని చెప్పేసి అన్నారు. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే అద్దంకి దయాకర్కి మరో అవకాశం రాబోతుంది అనుకోవచ్చు. అది వారికి అధిష్టానానికి సంబంధించిన అంశం. నా విషయం, నన్ను పార్టీ ఎట్లా వినియోగించుకోవాలనేది పార్టీకే వదిలేసి, నేనేం మొదటి నుంచి కూడా ప్రతి అంశంలో నిర్ణయం, నా విషయంలోనైనా నిర్ణయము అధిష్టానం ఎట్లా చెప్తే అట్లనే, అధిష్టానం నిర్ణయం శిరోధార్యం అనుకుంటూ ఉన్నా, ఎప్పటికైనా అట్నే ఉంటా. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘకాల పయనం డెఫినెట్ గా నేను నడవాల్సిన పరిస్థితి నాకున్నది. కాబట్టి నేను దేనికి నాకు అవకాశం పెద్దదిచ్చినా గొప్పగా పనిచేయాలి, చిన్నదిచ్చినా గొప్పగానే పనిచేయాలి. ఎట్లనైనా సరే పార్టీ కొరకు నా శ్రమను, నా యొక్క ఆలోచనలు వెచ్చించాల్సిన సందర్భం అది వినియోగించుకుంటుంది పార్టీ అనే విషయంలో కూడా నాకు అండ్ పార్టీ కేవలం ఇంకా 3.5 సంవత్సరాలు మాత్రమే ఉండబోతుంది. రేపు 27 సభ తర్వాత అసలైన సినిమా చూపిస్తామని కేటీఆర్ గారు అంటున్నారు. ఇట్లా చరిత్రలో కేటీఆర్ లాంటి చాలా మంది అన్నారు, వాళ్ళు లేకుండానే పోయినరు, వాళ్ళ పార్టీలే లేవు. వాళ్ళంటే వ్యక్తి జీవితం చిన్నది కానీ కాంగ్రెస్ పార్టీ జీవితం చాలా పెద్దది. సో ఇట్లాంటి వాళ్ళని చాలా మంది కాంగ్రెస్ పార్టీ చూసింది. కాబట్టి నవ్వుకోవడం తప్పితే ఏం లేదు. కామెంట్ ఏంది చేసుకోండి, కానీ స్పష్టతని ఏంటి. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు ఎవరు, బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు, మీ ప్రతిపక్ష నేత ఎవరు, మీ ఉపనేత ఎవరు, కనీసం ఇట్లాంటి కొన్ని స్పష్టత ఇచ్చి నిజాల మీద నడువురని వాళ్ళకు సూచన. మేము చేసిన వాటిని కనీసం పొగడండి, చేయని వాటిని ప్రశ్నించండి.